కాలనీ. మాకు ఇక రోడ్లు లేదు, కాలువలు లేదు, ఏమి పరిస్థితి లేదు. గుంతలు దానంతా గుంతలు లోడుకున్నాము. ఆ గుంతల్లో ముంచి పోసుకుంటా ఉన్నాము నీళ్ళు పక్కల్లో. మాకేం సౌకర్యము లేదు. గంటావూర్ కాలనీ, బీసీ కాలనీ, మసీద్ వీధి, మాకేమి సౌకర్యం పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేదు మేడం. మాకు మీరు జనరల్ గా చెప్తున్నారా, ఉపాధి హామీకి సంబంధించి చెప్తున్నారా? మా ఈ వీధిలో చెప్తా ఉండేది. ఉపాధి హామీకి సంబంధం లేదు, కరువు పనికి సంబంధం లేదు. మాకు కరువు పని ఎవరు ఇవ్వలేదు మేడం. కరువు పని ఏమి సంబంధం లేదు, కానీ మీ ఊర్లో మీ దగ్గర రోడ్లు అస్సలు బాగలేవు. మేస్త్రి పనికి పోతాము, వచ్చినామంటే అది ముంచి పోసుకునేకి సౌకర్యం అయ్యలేదు. తెల్లారిపోతే సాయంత్రం వస్తాం మేస్త్రి పనికి. ఆటోలో పోయేది మనము 10 రూపాయలు, మళ్ళా 10 రూపాయలు ఇచ్చేసి మనం ఆటోలో రావాల. మేము బస్సు ఫ్రీ అంటున్నారుగా. ఇప్పుడు బస్సుల్లో పోయి దగ్గర అయ్యేలేదు, టయానికి మాకు బస్సులు అయ్యేలేదు మేడం. మేస్త్రి పనులు పోయి. కానీ ఇప్పుడు ఆడోళ్ళకి బస్సు ఫ్రీ కదా. బస్సు పనికి పోయినామంటే చేతులు అదే మేస్త్రి పనికి ఆడోళ్లకు బస్సు ఫ్రీ అంటున్నారు. బస్సు ఫ్రీగానే ఉందా? దగ్గర బస్సు ఫ్రీ ఉంది మేడం. బస్సులు లేవా? బస్సులు లేవా? బస్సులు తగ్గించేశారా? తగ్గించేసినారు మేడం. ఇప్పుడు బస్సులు తగ్గించేసినారు. ఒక బస్సు రావాలంటే 2 గంటలు వెయిట్ చేయాలా? అమ్మా మైక్ అమ్మా, మైక్ లో మాట్లాడతల్లి. మేడం ముందైతే చాలా వరకు బస్సెస్ ఉన్నాయి మేడం. ఇప్పుడైతే చాలా తగ్గిపోయాయి మేడం బస్సెస్. గంటకు 2 ఉండే బస్సులు ఇప్పుడు 1 కూడా లేవు మేడం సక్రమంగా. ఉన్నప్పటికీ చాలా క్లమ్జీగా ఉంటుంది మేడం. ఎప్పుడైనా వెళ్ళాలంటే లేడీస్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినప్పటికీ బస్సులు తగ్గించడం వల్ల లాభం లేకపోతుంది మేడం మాకు. సో వాడటం లేదు, బస్సులో పోవడం లేదు, పోవడానికి కుదరట్లేదు మేడం. బస్సులు ఉన్నప్పటికీ ఫేర్ చార్జ్ చేసినప్పటికీ వెళ్ళొచ్చు మేడం. అసలు బస్సులే లేకపోతే ఎలా వెళ్తాం మేడం? టైమింగ్ సూట్ కాకపోతే లేకపోతే బస్సులు 7 దాటితే ఏ ఊర్లోనూ బస్సులు ఉండవు మేడం. లేడీస్ అయితే ఇందువల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మేడం. ఇప్పుడు చిత్తూరులో ఒకవేళ 7 కి బస్సు లేకపోతే దాని తర్వాత లేడీస్ ఎక్కడని మేడం స్టే చేయగలరు? ఇప్పుడు 7:30 కంతా అన్ని బస్సెస్ ఆపేస్తారు మేడం మాక్సిమం. జాష్నవి పలంనే సార్. అమ్మా ఫ్రీ బస్సులు ఇస్తున్నారు కానీ బస్సులు తగ్గించారు అంటున్నారు. అవునా? అవునా? ఏమా సమాధానం చెప్పాలి. అమ్మా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మీ ఊరికి రావడం జరిగింది. మీ సమస్యల గురించి మాట్లాడడానికని మేము ఇక్కడికి వచ్చాం. మీ సమస్యల గురించి మీరు మాట్లాడితేనే ప్రపంచం అంతా వినాలి. ప్రపంచానికి మీ సమస్యలు తెలిస్తేనే వాటికి మార్చడానికో పరిష్కరించడానికో ఏదైనా కృషి జరుగుతుంది. మీరు మాట్లాడకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. మాట్లాడాలి, మీరు చెప్పాలి మీ సమస్యల గురించి. ఇప్పుడు గుర్రప్ప నాగిరెడ్డిపల్లి పంచాయతీ పెద్ద పంచాయతీ మండలం నుంచి వారి సమస్యను చెప్పుకుంటారు మేడం గారితో. రావయ్యా, ముందుకు రావయ్యా. ఉపాధి కూలీకి సంబంధించి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీకి జై, రాహుల్ గాంధీకి జై, శర్మలమ్మకి జై. నాగిరెడ్డిపల్లి పంచాయతీ పెద్దమంజాన మండలం, నాగిరెడ్డిపల్లి పంచాయతీ మాది గౌతమాకలపల్లి. ఈరోజు ఉపాధి హామీకి కూడా ఏమైనా కరువు పనులు చేయాలన్నా కూడా రైతులు చేయాలా కానీ జేసీబీలు లోడుతూ ఉన్నాయి. ఈరోజు ఏలంటే ఈ కూటమి ప్రభుత్వం చేరుకొని మాకు కూలి లేక మేమేదో అడుగు పాలు పోయేట్లుగా అయిపోయినాం మా బతుకు. వైఎస్ఆర్ ఉన్నప్పుడన్నా మేలు, ఏదో మాకు 10 ఇస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు టీడీపీకి వచ్చి మోసపోయినట్లు అయిపోతున్నాం. ఈ రోజు మాకు బుద్ధిగా ఈసారి రాబోయే ఎలక్షన్ లో పలమనేరు నియోజకవర్గం శంకరెడ్డి గారికి ఫస్ట్ ఎమర్జెన్సీగా ఆయన కల్పించేయాల ఎమ్మెల్యేగా. మీరు ఉపాధి పనికి పోతారా, కరువు పనికి పోతారా? పోతాం మేడం. ఎన్ని రోజులు పోతారు వారానికి? పోతాం, వారానికి 2 రోజులు 3 రోజులు పోతాం మేడం. పోయినా కూడా ఏం ప్రయోజనం మేడం? వచ్చింది ఏదో 2 రోజులు ఇస్తారు, రోజు ఇంకా బిల్లు పోలేదు, ఏం కాలేదు అని చెప్తారు మేడం.
సో పేమెంట్ సరిగ్గా లేదు. ఏమంటే సరిగ్గా లేదు. అసలుకి కరువు బుక్కే చేయన్నారు మేడం మాకు. కరువు జాబ్ కార్డు లేదా? జాబ్ కార్డు ఏమి లేదు మేడం మాకు. అడిగితే వస్తాయి, ఈ నెలలో వస్తుంది, రేపు నెలలో వస్తుంది అంటే నెక్స్ట్ రేపు అన్నాడు. ఇంతకు ముందు ఉన్నిందా? ఉన్నింది మేడం, అది క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ అయినారు. మళ్ళా కొత్తది ఇవ్వటం లేదు. ఏం లేదు. మళ్ళీ రేషన్ కార్డు మాత్రం కొత్తగా వచ్చేసినాయి. ఎలాంటి వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్తగా వచ్చేస్తాయి ఉన్నాయి మేడం. ఫోటో కోసం ఫోటో ఓట్లు పడాలి వాళ్ళకి, అంతే. లేదు వాళ్ళకి అది మేడం. మళ్ళీ ఫ్రీ బస్సు, జాబ్ కార్డులు, ఫ్రీ బస్సు. ఫ్రీ బస్సు మా మగవాళ్ళకి మాత్రము 70 వాళ్ళ ఆడవాళ్ళకి మాత్రం ఫ్రీ. మేమేం చేయాలా? మేము మగవాళ్ళు కదా, మీరు మొగాళ్ళే, అందుకే మీకు ఫ్రీ కాదు. మగవాడే ఆడదాం సంపర్చుకునేది మేడం. ఉన్నీలేండి అన్న, ఆడవాళ్ళకి కనీసం ఫ్రీ బస్ ఉన్నాయండి. బస్సులు తక్కువైనా ఎక్కువైనా ఏదో ఒకటి వస్తుంది, ఉన్నాయండి. పెద్దమ్మ, ఈ పెద్దమ్మ కరువు పనికి పోతుందా? అమ్మమ్మ మధ్యలో ఎవరు ఈ విధంగా డిస్టర్బ్ చేస్తారు? కరువు పని గురించి మాట్లాడమంటే మీరు వాళ్ళని మెప్పిస్తారు. ఏమ్మా మా కొంచెం ఆగండి. మీరు. పెన్షన్ ఇస్తా ఉన్నారు, తీసేశారా? ఏమ్మా మా ఎందుకని? ఆరేళ్ళ అయింది, పెన్షన్ ఎందుకు తీసేశారు? కారులో కూతురు ఒకటి ఉన్నది, ఒక కారులో మనిషికి కార్డులో కూతురుందా? కార్డులో కూతురుందా? లేదు. పాపకిస్తారు, నాకు తీసేసి 8 ఏళ్ళు జగన్ వచ్చి నాకు తీసేసి. పెన్షన్ ఇవ్వట్లేదంట. 2 ప్రభుత్వాలు, జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారట, ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఇవ్వటం లేదట. కళ్ళు కూడా కనిపించట్లేదు. పెన్షన్ ఇవ్వాలమ్మా. ఇటు తిరగమ్మా, అటు తిరగమ్మా, అటు తిరగమ్మా. పెద్దమ్మ అటు తిరగండి. పెన్షన్ ఇవ్వాలని అడుగుతోంది. అన్న మైక్ అంటియండి. ఏం పని చాయను సార్, ఊరికొకసారి నేను ఎక్కడ తినేది. పింఛన్ ఏమని చెప్పు తల్లి. అమ్మా పెన్షన్ ఆఫీస్కి వెళ్ళి మీరన్నా మాట్లాడండి. మంగమ్మ ఉపాధి కూలి పెద్ద పంజాని మండలం నుంచి వారి సమస్యను చెప్పుకుంటారు. అటు తిరగమ్మా.